ఈ ఫ్రై రెసిపీస్ అంతా ఈజీ రెసిపీస్ ఇంకొకటి ఉండవు. ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే గనక ఇంకా ఈజీ అవుతుందన్నమాట. వాళ్ళు ఈ కర్రీస్ తప్ప అసలు వేరేవి తినరు. సరే, ఇది కాస్త పక్కన పెట్టేస్తే ఈరోజు మోటివేషన్లో భాగంగా ఏంటంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత సంపాదిస్తూనే ఉన్నారు కదా. మరి సంపాదన విషయంలో పొదుపు మంత్రం ఎలా పాటించాలంటారు? అంతా ఖర్చు పెట్టేసిన తర్వాత మిగిలింది పొదుపు చేయాలంటారా? కానే కాదండి. ఫస్ట్ ఈ ప్రిన్సిపల్ పెట్టుకుంటే గనక లైఫ్లో ముందుకు సాగినట్లే. ఫస్ట్ మనం ఎంత పొదుపు చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ని పక్కన పెట్టేసి మిగిలిన దానిలో ఆచితూచి అడిగిస్తూ దానిలో మాత్రమే సర్దుకునేలాగా మన ఖర్చుల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేస్తే క్రమశిక్షణమైనటువంటి పొదుపు మన జీవితానికి అలవాటు అవుతుంది. భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఎంత మాత్రం ఉండదు. కాబట్టి పొదుపు చేసిన తర్వాతనే ఖర్చుల్ని పాటిద్దాం. ఇన్ని సంవత్సరాల జీవితకాలంలో నేను నేర్చుకున్న అతిపెద్ద పొదుపు మంత్రం అయితే ఇదే. ఇప్పటికీ కూడా ఇదే పాటిస్తున్నాను. మరి మీకెలా అనిపించింది? నేను ఇచ్చే సజెషన్ నచ్చితే కనుక ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.